అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పంపిణీ చేశారు. మొదటి విడతగా పుట్లూరు మండలం అరటివేముల గ్రామానికి చెందిన వారికి ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో హమాలీ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆర్థిక స్తోమత లేక ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని తెలిసి వారిని పాఠశాలలో చేర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వారు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఒక గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేయడానికి ఈరోజు సమావేశం కూడా. ఇదే సందర్భంగా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా హామీలను కానీ అభివృద్ధిని కానీ వెంటనే ఒకటికొకటి చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీరు చూసుకుంటా పోతే గత 4 నెలల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు 100 రోజుల గొప్ప పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఇది మంచి ప్రభుత్వం అని కూడా ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్ళే సందర్భం చూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు కూడా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు మండలము అరకటివేముల బాలాపురం గ్రామానికి చెందినటువంటి వాళ్ళకి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఒకరికి 71,000, ఇంకొకరికి 1,16,000 రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు పడి ప్రాణాల మీదకి వచ్చి డాక్టర్లు బిల్లులు ఆకాశానికి అంటిపోయే పరిస్థితిని ఉన్న టైంలో వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పిన వెంటనే కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను విడుదల చేసి